దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎలా ఉండాలంటే ఇలా సాత్వికము కలిగినటువంటి వ్యక్తుల్లాగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మోషే ఇలా ఒక వ్యక్తిని చంపినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అతన్ని తీసుకెళ్ళిపోయి అరణ్యంలో వదిలేశాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో తెలుసా? 40 సంవత్సరాలు అరణ్యంలో గొర్రెలను కాసుకునే వ్యక్తిగా మారిపోయాడు. ఒక్క చిన్న తప్పు చేసినప్పుడు, ఒక చిన్న పొరపాటు చేస్తే అతడు 40 సంవత్సరాలు అరణ్యంలో గొర్రెలను కాస్తూ, గొర్రెలను మేపుతూ, ఎండకెండి వానకు తడిచి ఇలా చాలా భయంకరంగా దేవుడు 40 సంవత్సరాలు అతనికి శిక్షణ ఇచ్చాడనమాట. నువ్వు సాత్వికుడిగా మారిపోవాలా, మృదువైన వ్యక్తిగా మారిపోవాలా, నీ జీవితం మార్చబడాలి అని చెప్పి దేవుడు 40 సంవత్సరాలు అతనికి ట్రైనింగ్ ఇస్తే 40 సంవత్సరాల తర్వాత దేవుడు అతనితో ఏమన్నాడో తెలుసా? లేక ప్రజలతో ఏం చెప్పాడంటే,